రైట్, క్వశ్చన్ నెంబర్ 42 చూడండి. ఏ కార్ కెన్ కవర్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 4.5 hours. The speed is increased by 5 km/h. It would take half hour less to cover the same distance. Find the slower speed of the car. కొంత నిర్దేశిత దూరాన్ని ఒక కారు 4.5 గంటల్లో చేరుకోగలదు. ఆ కారు వేగం 5 km/h పెంచితే ఒక అరగంట తక్కువ సమయంలోనే ఆ నిర్దేశిత దూరాన్ని చేరుకోగలదు. అయితే ఆ కారు యొక్క స్లోయర్ స్పీడ్ ఎంత? హాఫ్ అని రాసుకోండి, అక్కడ ప్రింటింగ్ మిస్టేక్ ఉంది. సో ఇక్కడ చూడండి, ఒక కారు నిర్దేశిత దూరాన్ని ఒక కారు 4.5 గంటల్లో చేరుకోగలదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే 4.5 గంటలు పట్టుద్ది. 4.5 hours పడుతుంది. 4.5 hours పడుతుంది. ఎస్, ఆ కారు వేగము అంతకుముందు S1 అనే వేగం ఉంది. ఈ S1 అనే వేగాన్ని ఇప్పుడు 5 కిలోమీటర్ కనుక పెంచితే, అంటే ఇప్పుడు S1ని ఒక 5 km/h ఒక 5 km/h అనే వేగాన్ని పెంచితే, అంటే స్పీడ్ పెరిగింది. ఇక్కడ స్పీడ్ ఫాస్ట్ అయింది. ఇక్కడ ఫాస్ట్ అయింది అంటే 5 km/h పెంచితే ఇది ఫాస్ట్, ఇది స్లో. S1 ఏమో స్లో, ఇప్పుడు ఫాస్ట్ స్పీడ్ అంటే S2 అనుకుందాం. పోనీ ఇది స్పీడ్ పెంచితే అప్పుడు ఒక అరగంట తక్కువ సమయంలోనే ఆ నిర్దేశిత దూరాన్ని చేరుకోగలదు. అంతకుముందు 4.5 గంటలు పడుతుంది, ఇప్పుడు 4 అవర్సే. ఎందుకని హాఫ్ అన్ అవర్ లెస్ అనమాట. సో అది ఒక 4 అవర్స్లోనే వెళ్ళిపోతుంది. అయితే ఆ కారు యొక్క స్లోయర్ స్పీడ్ ఎంత? ఆ కారు యొక్క ఫాస్ట్ స్పీడ్ అయితే S2, ఇది కావాలి, S1 కావాలి. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇక్కడ మనం చూస్తే సేమ్ డిస్టెన్స్నే నేను ఒక స్పీడ్లో వెళ్తున్నాను, అప్పుడు 4.5 గంటలు పట్టింది. ఆ స్పీడ్ నేను కొంచెం పెంచాను అనుకోండి, 4 గంటలు పట్టింది. సేమ్ డిస్టెన్స్. ఎప్పుడైతే డిస్టెన్స్ కాన్స్టెంట్ అనే వర్డ్ చూసావో, కాన్స్టెంట్ అనే వర్డ్ కనుక ఎప్పుడైతే చూసావో, అప్పుడు నువ్వేం చేయొచ్చు, స్పీడ్ రేషియో, టైం రేషియో ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. మన దగ్గర ఏముంటే వాటికి రేషియో కట్టి దానికి ఇన్వర్స్ కట్టుకోవచ్చు. మన దగ్గర ఉన్నాయి చూస్తే ఇక్కడ 4.5 hours ఇది 4 hours టైమ్స్ ఉన్నాయి. సో టైం రేషియో కట్టండి. టైం రేషియో ఎంత అంటే 4.5:4. 4.5:4 టైం రేషియో. సో దాన్ని ఎలా కడతాము అంటే 4.5 అని రాయొచ్చు, అంటే 45/10 అని రాయొచ్చు, బై 4/1 అంటే 45/10 ఇంటూ దీన్ని తిప్పి రాస్తే 1/4 అంటే 45/40 అని రాయొచ్చు. దాన్ని ఇదంతా చేయకుండా లాజిక్గా నువ్వు ఎలా చేయొచ్చు అంటే ఈ పాయింట్ తీస్తే దానికి 0 పెడితే సరిపోద్ది. 45:40 అవుతుంది టైం రేషియో. దీంట్లో 5 టేబుల్, దీంట్లో 9 times, దీంట్లో 8 times. సో టైం రేషియో వచ్చి 9:8 అయితే, స్పీడ్ రేషియో ఏమవుతుంది? రివర్స్ అవుతుంది, 8:9 అవుతుంది. మన దగ్గర ఏమన్నా స్పీడ్ ఉందంటే ఏమీ లేదు. కానీ ఈ రెండు స్పీడుల మధ్య ఉన్న వ్యత్యాసం తెలుసా మనకి? ఏమన్నా చూడండి, S1కి S1+5కి మధ్య ఉన్న వ్యత్యాసము, ఇక్కడ S1 ఉంది, ఇక్కడ S1 ఉంది, ఇంకొక 5 డిఫరెన్స్ ఉంది. అంటే ఈ రెండు స్పీడ్లకి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఎంతంటే 5 km/h. సో 5 స్పీడు దానికి వ్యత్యాసం ఉంది. సో ఇక్కడ మన డిఫరెన్స్, మన రేషియోలో కనుక డిఫరెన్స్ చూస్తే 1 part ఉంది. యాజ్ పర్ ప్రాబ్లం ఆ స్పీడ్ల మధ్యలో, అంతకుముందు స్పీడ్కి ఇప్పుడు స్పీడ్కి మధ్యలో డిఫరెన్స్ ఎంత ఉందంటే 5 km/h ఉంది. సో ఒక్క పార్ట్ వాల్యూ 5 km/h అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు, స్లోయర్ స్పీడ్ ఏంటి అంటున్నాడు. 4.5 ఉన్నప్పుడు S1 అది స్లోయర్. సో 4.5 ఉన్నప్పుడు స్లోయర్. సో స్లోయర్ స్పీడ్ ఎక్కడంటే 4.5 అంటే 8 పార్ట్లు. ఇది 9 part అంటే స్పీడ్ ఎక్కువ అని కనపట్లా మీకు? ఎస్, 8 పార్ట్లు. 8 × 5 సో 40. సో స్లో స్పీడ్ ఎంత అంటే 40 km/h స్పీడ్, స్లోవర్ స్పీడ్. సో 40 km/h is the exact answer for this question number 42. అయితే ప్రింటింగ్ మిస్టేక్ అంటే అర్థమైంది కదా. ఇక్కడ హాఫ్ అన్ అవర్ పడాలి, ఇక్కడ 1 hour అని పడింది. హాఫ్ అన్ అవర్ వేసుకుని చేయండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 43 చూడండి. ఇన్ కవరింగ్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ద స్పీడ్ ఆఫ్ A and B are in the ratio 3:4. A takes 30 minutes more than B to reach the destination. The time taken by A to reach the destination is. A మరియు B యొక్క వేగాల నిష్పత్తి 3:4. నిర్దేశిత దూరాన్ని చేరుటకు Aకు B కంటే 30 నిమిషాల అధిక సమయం పడుతుంది. అయితే Aకు ఆ దూరాన్ని చేరుటకు పట్టు సమయం ఎంత? A మరియు B, A:B యొక్క మనకి ఇచ్చింది ఏంటి? స్పీడ్ రేషియో ఇచ్చాడు. Aకి Bకి స్పీడ్ రేషియో ఎంత అంటే 3:4 ఇచ్చాడు. ఈ A టేక్స్ 30 minutes మోర్ దాన్ B. సో వీళ్ళిద్దరి మధ్యలో ఎంత గ్యాప్ ఉందంటే 30 minutes గ్యాప్ ఉంది. ఇది లెక్క ప్రకారం 30 minutes ఉంది. అప్పుడు టైం రేషియో ఏమవుతుంది? 3:4 అయితే
టైం రేషియో 4:3 అవుతుంది. లెక్క ప్రకారం 30 మినిట్స్ గ్యాప్ ఉంది. ఇక్కడ చూస్తే రేషియో ప్రకారం చూస్తే 1 పార్ట్ గ్యాప్ ఉంది. సో 1 పార్ట్ గ్యాప్ ఎంతంటే 30 మినిట్స్కి ఈక్వల్. ఒక్క పార్ట్ వాల్యూ ఎంతంటే 30 మినిట్స్ అయితే ఏకు ఆ దూరాన్ని చేరుటకు పట్టు సమయం ఎంత? 4 పార్ట్స్. 4 × 30 120 మినిట్స్ అంటే 120 మినిట్స్ అంటే 2 hours. 2 hours is the answer for this question 43. Question number 44 చూడండి. The ratio of the speed of A and B is 2:3 and A takes 30 minutes more than B to cover the certain distance. If A cover that distance by double the speed, then find out the time taken by A to cover that the particular distance. A మరియు B యొక్క వేగాల నిష్పత్తి, A/B యొక్క స్పీడ్ రేషియో ఎంత ఇచ్చాడంటే A/B యొక్క స్పీడ్ రేషియో 2:3 ఇచ్చాడు. ఒక నిర్దేశిత దూరాన్ని దాటుటకు Aకు B కంటే 10 నిమిషాలు ఎక్కువ సమయం పడుతుంది. A takes 10 minutes more than B to cover the certain distance. ఈ Aకి Bకి మధ్యలో ఎక్కువ సమయం పడుతుందంటే అది డిఫరెన్స్, 10 minutes డిఫరెన్స్ అని చెప్పచ్చు. ఇఫ్ ఏ కవర్స్ ద డిస్టెన్స్ బై డబుల్ ద స్పీడ్, చూడండి అప్పుడు స్పీడ్ 2:3 అయితే టైం ఏమవుతుందంటే దీన్ని తిప్పి రాస్తే 3:2 అవుతుంది. మన లెక్క ప్రకారం ఇక్కడ ఒక పార్ట్ డిఫరెన్స్ ఉంది, కానీ లెక్క ప్రకారం 10 నిమిషాలు ఉంది. సో 1 పార్ట్ వాల్యూ 10 మినిట్స్. ఓకే, 1 పార్ట్ వాల్యూ 10 మినిట్స్. సరే, ఇఫ్ ఏ కవర్ ద డిస్టెన్స్ బై A cover that distance by his double speed, then find out the time taken by A to cover that particular distance. ఒకవేళ A తన వేగాన్ని రెట్టింపు చేసుకుంటే ఆ నిర్దేశిత దూరాన్ని దాటడానికి ఎంత సమయం పడుతుంది? అసలు మామూలుగా ఎంత పడుతుందో చూడండి. ఒక పార్ట్ 10 నిమిషాలు అయితే 3 పార్ట్లు వచ్చి 30 నిమిషాలు అవుతుంది. సో ఒకవేళ ఇక్కడికి మామూలుగా అయితే 30 నిమిషాలు పడుతుంది. ఒకవేళ ఏ కనుక వాడి స్పీడ్ని ఇప్పుడు 30 నిమిషాల్లో వెళ్ళేదాన్ని డబల్ స్పీడ్ చేస్తే ఏమవుద్ది? హాఫ్ టైంలో వెళ్ళిపోతాడు, పావు గంటలో వెళ్ళిపోతాడు, 15 మినిట్స్. స్పీడ్ డబల్ అయితే డబల్ స్పీడ్ కనుక చేస్తే ఏమవుద్ది? టైం ఏమవుద్ది? హాఫ్ అవుతుంది. టైం ఏమవుద్ది? హాఫ్ అవుతుంది, అంతేగా. సో డబల్ కనుక స్పీడ్ని కనుక డబల్ చేశాడు, ఇప్పుడు 30 నిమిషాల్లో వెళ్తున్నాడు, స్పీడ్ డబల్ అయింది, టైము హాఫ్ అవుతుంది. సో అంతకుముందు 30 నిమిషాలు వెళ్ళేవాడు, ఇప్పుడు హాఫ్ అవుతుంది. అంటే 15 మినిట్స్లో హీ కెన్ ట్రావెల్ the certain distance. That is the question number 44. Now question number 45. A train is moving with the speed of 60 km/h and it takes 15 hours to cover the certain distance. If this distance has to cover in 12 hours, then its speed will be. ఒక ట్రైను 60 km/h స్పీడ్తో 15 గంటల్లో కొంత దూరాన్ని చేరుకోగలదు. అంతే దూరాన్ని 12 గంటల్లో చేరుకోవాలంటే ఎంత స్పీడ్తో ప్రయాణించాలి? సో ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రైన్ ట్రావెల్ చేస్తుందండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక ట్రైన్ ట్రావెల్ చేస్తుందండి. ట్రావెల్ చేస్తున్నప్పుడు అది 60 km/h స్పీడ్తో ట్రావెల్ చేస్తే అది వెళ్ళటానికి 15 గంటలు పడుతుంది. ఒకవేళ 12 గంటల్లోనే వెళ్ళిపోవాలంటే ఎంత స్పీడ్తో ప్రయాణించాలి? ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువ వచ్చేది, రైట్. సో మన దగ్గర ఏమున్నాయి? ఇక్కడ టైం ఉంది. సో టైం రేషియో తీసుకో. టైం రేషియో ఎంత? 15 hours ఈజ్ టు 12 hours. సో కామన్ టేబుల్ 3 టేబుల్ 4 టైమ్స్, దీంట్లో 5 టైమ్స్. సో 5:4లో ఉంది. అప్పుడు స్పీడ్ రేషియో ఏమవుతుంది? దాని రివర్స్ అవుతుంది, 4:5. చూడండి, 15 hours ఉన్నప్పుడు 60 స్పీడ్. సో 15 hours ఉన్నప్పుడు 60 స్పీడ్. సో 15 దగ్గర రాయాలి నేను 60. సో 60 km/h అయితే అంటే 4 పార్ట్లు 60 km/h అయితే 5 పార్ట్లు ఎంత? 4 పార్ట్లు 60 అంటే ఒక పార్ట్ వాల్యూ 15. సో 5 పార్ట్ వాల్యూ 5×15 75 km/h స్పీడ్తో వెళితే అప్పుడు 15 గంటల్లో వెళ్ళే ట్రైన్ 12 గంటల్లోనే వెళ్ళిపోతుంది. సో 60 స్పీడ్లో వెళ్ళేది ఇప్పుడు 75 స్పీడ్లో కనుక వెళ్తే అప్పుడు 12 గంటల్లోనే వెళ్ళిపోతుంది. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 45. ఓకే, రైట్. 46 చూడండి. ఏ సైక్లిస్ట్ ట్రావెల్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 6 hours at a uniform speed. In return, he increases his speed by 2 km/h and cover the same distance in 5 hours. What was his speed initially? ఒక సైక్లిస్ట్ ఒక స్థిర వేగంతో కొంత దూరాన్ని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్థిర వేగంతో ఒకే స్పీడ్ మెయింటైన్ చేస్తూ కొంత దూరాన్ని 6 అవర్స్లో ప్రయాణిస్తాడు. దీన్ని 6 అవర్స్లో వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఇలా 6 అవర్స్లో వెళ్తున్నాడు. తిరుగు ప్రయాణంలో ఇలా రివర్స్ వస్తున్నాడు. వచ్చేటప్పుడు అంతకుముందు ఎస్ అనే స్పీడ్తో వెళ్తున్నాడు అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాడంటే 2 కిలోమీటర్లు పెంచి 2 km/h ఎస్ ప్లస్ 2 km/h స్పీడ్తో వస్తున్నాడు. ఇప్పుడు రిటర్న్ ప్రయాణము అంతకుముందు వెళ్ళేటప్పుడు సాఫీగా మెల్లిగా వెళ్ళాడు,
వచ్చేటప్పుడు హడావుడిగా స్పీడ్ పెంచుకొని తొక్కుకుంటూ వస్తున్నాడు. 2 km/h స్పీడ్ పెంచుకొని తొక్కుకుంటూ వస్తున్నాడు. వెళ్ళేటప్పుడు 6 hours పట్టింది. అయితే పెంచి అదే దూరాన్ని 5 గంటల్లో పూర్తి చేశాడు, 5 hours పూర్తి చేశాడు. అంతకుముందు 6 hours, ఇప్పుడు 5 hours పూర్తి చేశాడు. అయితే అతని ప్రారంభ వేగం ఎంత? సో ఈ ప్రారంభ వేగం ఇదేగా, పెంచక ముందు ప్రారంభం ఎస్ ఎంత అని అడుగుతున్నాడు మనల్ని ప్రశ్నలో. సో ఇక్కడ మన దగ్గర 2 వాల్యూస్ ఎవరున్నారు? టైం ఉంది. సో టైం రేషియో కనుక్కో. టైం రేషియో ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ది 6:5. ఎప్పుడైతే టైం ఇచ్చావో అప్పుడు ఆటోమేటిక్గా స్పీడ్ రేషియో తెలిసిపోతుంది. స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 5:6 వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఈ స్పీడ్ పెంచాక పెంచకముందు, పెంచకముందు వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత అంటే 2 km/h. గ్యాప్ ఎంత కనబడుతుంది? 2 km/h. అంతేగా S+2. నా దగ్గర S ఉంది, నీ దగ్గర S+2 ఉంది. నా దగ్గర 10 ఉంది, నీ దగ్గర 12 ఉంది. అంటే గ్యాప్ ఎంత? 2. అట్లా S+2. నా దగ్గర ఉన్న S, నీ దగ్గర కూడా ఉంది. ఇంకో 2 ఎక్స్ట్రా ఉన్నాయి. సో 2 ఎక్స్ట్రా. సో లెక్క ప్రకారం చూస్తే 2 km/h కనబడుతుంది. ఇక్కడ నా నిష్పత్తి ప్రకారం చూస్తే 1 part కనబడుతుంది. సో 1 part వాల్యూ 2 km/h. అయితే ఏం కావాలి? ప్రారంభంలో ఉన్నది కావాలి. అంటే 6 hours దగ్గర ఉన్నది కావాలి. 6 hours దగ్గర ఉన్నది కావాలి. ఇది కావాలి. అంటే ప్రారంభంలో ఉన్నది 5 parts. అంతేగా, తక్కువగా ఉన్న స్పీడ్ తక్కువ, ఇది ఎక్కువ. ఇది 5 parts, ఇది 6 parts స్పీడ్ పెరిగింది అది. సో 5 parts వాల్యూ ఎంత? 5 × 2. సో 10 km/h. సో సైక్లిస్ట్ యొక్క ప్రారంభంలో ఎంత స్పీడ్ తొక్కారంటే 10 km/h స్పీడ్తో ప్రారంభంలో తొక్కాడు. తర్వాత అయితే ఇంకో 2 పెంచాడు. ఓకే, సో 10 km/h. దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 46. క్వశ్చన్ నెంబర్ 47 చూడండి. ఏ రేసింగ్ కార్ గోయింగ్ ఎట్ ఏ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 108 km/h taking 15 minutes to complete a lap on racing track. How much should it increase its speed to complete the lap in 12 minutes? కారు రేసింగ్లో ఒక వృత్తాకార ట్రాక్ను ఒక కారు 108 km/h వేగంతో 15 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. అయితే ఆ ట్రాక్ను 12 నిమిషాల్లో పూర్తి చేయడానికి కారు వేగం ఎంత పెంచాలి? రేసింగ్ కార్ అన్న రౌండ్గా ఉంటుంది. ఆ రౌండ్గా ఉండేటువంటి వృత్తాకార ట్రాక్లో కారు 108 km/h స్పీడ్తో వెళితే ఆ ట్రాక్ 15 minutesలో క్లోజ్ అయింది. ఒకవేళ ఆ ట్రాక్ని 12 నిమిషాల్లో పూర్తి చేయాలంటే ఎంత అనట్లేదు, అంతకుముందు దానికి ఎంత పెంచాలి అని అడుగుతున్నాడు. అది ప్రశ్న. సో అది పెంచేదేదో కనుక్కుందాం. మన దగ్గర ఉన్న లాజిక్ ఉంది కదా, ఏంటది? 15 నిమిషాలు 12 నిమిషాలు టైం అన్నా కనబడుతుంది, స్పీడ్ అన్నా కనబడుతుంది, టైం కనబడుతుంది. టైం రేషియో. సో టైం రేషియో వచ్చి 15:12. 3 టేబుల్ 5 times, దీంట్లో 4 times. ఎప్పుడైతే టైం రేషియో తెలిసిందో అప్పుడు నీకు స్పీడ్ రేషియో తెలుస్తుంది 4:5. సో ఈ 15 minutes దగ్గర 108, 15 minutes దగ్గర ఇక్కడ 108. అయితే ఇదెంత? సో 4 parts 108 అయితే 5 parts ఎంత? సో చూడండి, 4 2 ఇక్కడికి 8, 4 2 8, పోతే 2 మిగిలింది. అవునా? 28 అయింది. 7 4 28. సో 4 27 108. సో 27 5లు, 7 5లు 35, 3 2 5లు 10, 3 13. సో 135 km/h ఉంటే 135 km/h ఉంటే అప్పుడు 12 minutesలో అయిపోతుంది. అంటే ఆ కార్ రేసింగ్ చేసేటువంటి వ్యక్తి అంతకుముందు 108 km/h వేగంతో వెళితే ఇప్పుడైతే 135 km/h వేగంతో వెళ్ళాలి. అంటే ఎంత పెంచాలి? ఈ 108కి 135కి తేడా ఎంత ఉంది? 27. 27 + 8 27 km/h వేగాన్ని పెంచితే అప్పుడు ఆయన అనుకున్నటువంటి 12 నిమిషాల్లో పని అయితే పూర్తవుతుంది. సో దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 47. ఓకే రైట్. క్వశ్చన్ నెంబర్ 48 చూడండి. ఏ గర్ల్ రీచెస్ స్కూల్ ఆన్ ఫుట్ ఫ్రమ్ అరౌండ్ in 24 minutes at a speed of 5 km/h and in return travel the same distance by cycling at a speed of 8 km/h time to get back by bicycle. ఓకే, ఒక బాలిక ఇంటి నుండి కాలినడకన 5 km/h వేగంతో బడికి 24 నిమిషాల్లో చేరింది. తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు సైకిల్ పైన 8 km/h వేగంతో ప్రయాణిస్తే ఆ బాలికకు సైకిల్ పైన ఇంటికి చేరుకోవడానికి పట్టిన సమయం ఎంత? ఇదిగోండి, బాలిక ఇంటి నుంచి కాలినడకన వెళ్ళేటప్పుడు 5 km/h స్పీడ్తో 24 నిమిషాల్లో, ఇది హోమ్ అండి, ఇక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ స్కూల్ ఉంది, ఈ ఇంటికి స్కూల్కి మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉందో మనకి తెలియదు, కానీ ఆ డిస్టెన్స్ని 24 నిమిషాల్లో వెళ్ళిపోయిందండి.
ఎంత స్పీడ్లో అంటే 5 km/h స్పీడ్. స్కూల్ నుంచి ఇంటికి వస్తుంది, ఇది స్కూలు, ఇది హోము. సో స్కూల్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు సైకిల్ మీద వస్తుందండి, ఇటు నుంచి ఇటు వస్తుంది. ఎప్పుడు 8 km/h స్పీడ్తో వస్తుంది. అలా వస్తే అమ్మాయి ఎంత టైంలో ఇంటికి వచ్చేస్తుంది, ఇది ప్రశ్న. ఇక్కడ మన దగ్గర ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నాయి చూడండి. సేమ్ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి హోమ్ నుంచి స్కూల్కి ఎంత దూరం ఉందో స్కూల్ నుంచి హోమ్ కూడా అంతే ఉంటుంది. ఎస్, సేమ్ డిస్టెన్స్ కాన్స్టెంట్. ఓకే రైట్. ఇక్కడ మినిట్స్ టైం కావాలి, ఎన్ని మినిట్స్లో వస్తుంది ఇది కావాలండి, అంటే టైం కావాలి. సో స్పీడ్లో ఉన్నాయా? ఎస్, స్పీడ్లో ఉన్నాయి. స్పీడ్ రేషియో 5:8. 5 km, 8 km. అప్పుడు టైం రేషియో రివర్స్ 8:5. చూడండి, 5 ఉన్న చోట 24 రాసాం. ఇక 5 ఉన్న చోట 5 km ఉన్న చోట 24 minutes. 5 km ఉన్న చోట 5 ఉన్న చోట 24. సో 8:24 ఏంటంటే 8:3 అవుతుంది. 5 ఏమవుతుందంటే 5:3 15 అవుతుంది. సో 15 నిమిషాల్లో ఆ అమ్మాయి స్కూల్ నుంచి ఇంటికి సైకిల్ మీద 8 km/h వేగంతో వచ్చేస్తుంది. 15 minutes ఇస్ ద ఆన్సర్. చాలా నీట్గా, చాలా ఈజీగా, చాలా చక్కగా ఈ స్పీడ్ రేషియో, టైం రేషియో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఇక ఇల్లు అయితే ఏంటి, స్కూల్ అయితే ఏంటి, రకరకాల ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ కాన్సెప్ట్లో మనం ఈజీగా చేయొచ్చు. రైట్. క్వశ్చన్ నెంబర్ 49 చూద్దామా. ఏ బాయ్ వెంట్ టు ఈ స్కూల్ ఆఫ్ ఎ స్పీడ్ 12 km/h and returned to home at the speed of 8 km/h. If he has taken 50 minutes for the whole journey, what was the total distance walked? సూపర్. ఒక బాలుడు పాఠశాలకు వెళ్ళేటప్పుడు 12 km/h వేగంతో వెళ్ళి వచ్చేటప్పుడు ఇది వెళ్ళేటప్పుడు 12 km/h వేగంతో వెళ్ళి వచ్చేటప్పుడు 8 km/h వేగంతో వస్తున్నాడు. సో మొత్తం ప్రయాణానికి 50 నిమిషాలు పడుతుంది. మొత్తం మీద వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మొత్తం టోటల్ టైం వచ్చి 50 minutes పట్టింది. అయితే బాలుడు నడిచిన మొత్తం దూరం ఎంత? రైట్. సో మన దగ్గర ఉన్న ఏంటి, స్పీడ్ రేషియోలు 2 ఉన్నాయి కాబట్టి స్పీడ్ తీసుకోండి. స్పీడ్ ఏమిచ్చాడు, 12:8. అవునా? ఏ టేబుల్ పోద్ది, 4 ఎక్క 3 4 12 2 4 8. అప్పుడు టైం రేషియో అవుతుంది 2:3. సో మొత్తము టైము 50 నిమిషాలు. సో సమ్ ఇక్కడ ఇచ్చింది మొత్తము. సో ఇక్కడ యాజ్ పర్ ప్రాబ్లం 50 minutes సమ్ము, యాజ్ పర్ అవర్ సెల్ఫ్ రేషియో ప్రకారం చూస్తే మొత్తము 2 + 3 5 parts. 2 + 3 5 parts. సో 5 parts వాల్యూ 80 అయితే 1 part వాల్యూ అవుతుంటే 80/5 అంటే 16. 1 part వాల్యూ 16. ఓకే. వచ్చింది 80 ఎక్కడదిరా బాబు. అసలు 80 ఎక్కడ ఉందిరా? 80 ఎక్కడి నుంచి రాశాను నేను? 50. సో 5 parts వాల్యూ చూడండి. ఇక్కడ ఈ మొత్తము 50 నిమిషాలు ఏది ఇచ్చిన క్వశ్చన్లో ఇచ్చింది. టోటల్ టైం 50 minutes. మన ప్రకారం చూస్తే నిష్పత్తి ప్రకారం 2 + 3 5 parts. సో 5 parts 50 minutes అయితే 1 part ఎంత అవుతుందంటే 50/5 అంటే 10 minutes అవుతుంది. 10 minutes అవుతుంది టైం కదా, 10 minutes. అప్పుడు 2 parts వాల్యూ అవుతుంది, 2 10 20 నిమిషాలు పడుతుంది. ఎస్, ఒక పార్ట్ వాల్యూ 10 minutes అయితే 2 parts వాల్యూ 20 minutes పడుతుంది. సో ఇప్పుడు మనకి డిస్టెన్స్ అడుగుతున్నాడు చూసారా, ఇక్కడ ఎన్ని నిమిషాలు అడగట్లా, డిస్టెన్స్ అడుగుతున్నాడు. డిస్టెన్స్ అంటే ఏంటి ఫార్ములా, డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టైమ్ ఇంటూ స్పీడ్. సో టైమ్ ఇంటూ స్పీడ్, టైం ఎంత చూడండి 20 minutes. అవునా, మినిట్స్ని హవర్లో మార్చండి 20/60 ఇంటూ స్పీడ్. ఈ 20 దగ్గర స్పీడ్ ఎంత 12. సో 12. ఈ 12 60లో 5 సార్లు, 5 దీంట్లో 4 సార్లు. సో మొత్తం మీద ఎన్ని కిలోమీటర్స్ అంటే 4 kilometers నడిచాడు. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఇది 1 track 4 kilometers నడిచాడు. అది 1 track, 1 side track. అంటే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఒక సైడే కదా, 12 స్పీడ్లో తీసుకుని ఒక సైడ్, 2 sides తీసుకోవాలిగా. సో 4 kilometers అప్, 4 kilometers డౌన్. స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అప్పుడు ఒక 4 kilometers, ఇప్పుడు ఒక 4 kilometers. డిస్టెన్స్ ఏం మారదు కదా,
సేమ్ డిస్టెన్స్, రెండు వైపులా అటు వెళ్ళేటప్పుడు అదే డిస్టెన్స్, వచ్చేటప్పుడు అదే డిస్టెన్స్. సో టోటల్గా 8 కిలోమీటర్స్. వన్ సైడ్ అయితే 4 కిలోమీటర్స్, 2 సైడ్స్ వచ్చి 8 కిలోమీటర్స్, 2 సైడ్స్ వచ్చి 8 కిలోమీటర్స్. సో ఆన్సర్ మొత్తం ప్రయాణం టోటల్ అన్నాడు కాబట్టి 8 కిలోమీటర్స్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నెంబర్ 49. ఓకే, అర్థమైందా? ఒక ట్రాక్ అయితే 4 కిలోమీటర్స్, అప్ ఒకటి, డౌన్ కూడా కావాలి, 2 సైడ్స్, 1 సైడ్ 2 సైడ్స్. ఓకే, ఏ మ్యాన్ కవర్స్ ఎ సర్టెన్ డిస్టెన్స్ ఇన్ 3 hours 36 minutes ఇఫ్ హీ వాక్స్ అట్ ద రేట్ ఆఫ్ 5 km/h. ఇఫ్ హీ కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఆన్ సైకిల్ అట్ ద రేట్ ఆఫ్ 24 km/h, దెన్ ద టైమ్ టేకెన్ బై హిమ్ ఇన్ మినిట్స్ ఈజ్. ఒక వ్యక్తి 5 కిలోమీటర్ల వేగంతో 5 km/గంట, ఒక వ్యక్తి గంటలకు 5 km వేగంతో నడిస్తే కొంత దూరాన్ని 3 గంటల 36 నిమిషాల్లో పూర్తి చేస్తాడు. అంటే 5 km/h స్పీడ్తో కనుక వెళితే అప్పుడు 3 hours 36 minutes పడుతుంది. ఓకే, ఇఫ్ ఈ కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఆన్ సైకిల్ అట్ ద రేట్ ఆఫ్ 24 km/h, ఒకవేళ 24 km/h వేగంతో కనుక వెళ్ళినట్టయితే, ఇఫ్ ఈ కవర్ ద సేమ్ డిస్టెన్స్ ఆన్ సైకిల్ అట్ ద రేట్ ఆఫ్ 24 km/h, దెన్ ద టైమ్ టేకెన్ బై హిమ్ ఇన్ మినిట్స్. ఎంత టైం పడుతుంది? సో మన దగ్గర ఏముంది? స్పీడ్స్ రేషియో ఉంది. టైం రేషియోలోకి వెళ్ళి టైం కనిపెట్టేస్తాం. సో స్పీడ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు 5:24. అప్పుడు టైం రేషియో 24:5. సో 5 ఉన్న చోట, స్పీడ్ 5 ఉన్న చోట 3.36, 5 ఉన్న చోట 3.36. 3 hours అంటే 3 60 180 ప్లస్ 36 216, 216 minutes పట్టింది. 24 పార్ట్లు ఉంటే 216 నిమిషాలు పట్టింది. 5 పార్ట్లు ఉంటే ఎంత? సో 24 9లు 216, 5 9లు 45. సో 45 నిమిషాల్లో పట్టుద్ది. సో ఎంత స్పీడ్ చూసారా? 5 km/h స్పీడ్ వెళ్తే 3 గంటల 36 నిమిషాలు పడితే 24 km/h స్పీడ్ వెళ్తే 45 నిమిషాలు పట్టుద్ది. ఎప్పుడైతే స్పీడ్ పెరిగిందో టైం తగ్గుతుంది. ఎస్, అదేగా చెప్పేది. సో 45 minutes ఆన్సర్. చేసేటప్పుడు ఇదే 24 పార్ట్లు వాల్యూ 216 అయితే 5 పార్ట్ల వాల్యూ ఇంకా ఎక్కువ రావాలంటే రాదు, తక్కువ వస్తుంది. ఎందుకని? అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 51 చూడండి.